దేవుడి చేతిలో ఉంది. ఈ సృష్టిని బంధించే శక్తి యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే మన జీవితానికి ఆధారమైనప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకి కారణము. యుగ యుగాలు బ్రతుకుతావు. భూమి మీద సంవత్సరం పరిచయం చేసిన, 6 నెలలు పరిచయం చేసిన, నీ జీవితంలో బ్రతికున్నంత వరకు పరిచయం చేసిన, నువ్వు ప్రభువుని తర్వాత స్తుతించడం తప్ప పరిచయం ఉండదు అక్కడ. ఆమేన్. ఆ మహనీయుని ఆరాధించడం తప్ప ఇంకేముండదు. ఉద్యోగాలు ఉండవు, వ్యాపారాలు ఉండవు, ధనం ఉండదు, దానికి బట్టి పిశాచం ఉండదు, ఏది ఉండదు. మనం యేసయ్య దగ్గర హ్యాపీ జర్నీ. ఎవరు రైలు బండి ఎక్కితేనే హ్యాపీ జర్నీ అంటున్నారు. ఫ్లైట్ ఎక్కితే ఇంకేం జర్నీ, నువ్వు హల్లెలూయా జర్నీ అనాలంట. అంటే తిరిగి రావచ్చు, పోవచ్చు, చెప్పలేము. అది సరిగ్గా నడిస్తే వెళ్ళొచ్చు. మధ్యలో ఏమైనా ఆగిందనుకో, ఏ సముద్రంలోనో అడవుల్లోనో పడితే అప్పుడు పాపం పసివాడు అవుతాడు, అయిపోతాడు. ఎందుకు పనికిరాడు, కాపాడేది రావాలి. హ్యాపీ జర్నీ యేసయ్య దగ్గరికే వెళుతుంది. ఆమేన్. యేసయ్యతో సదాకాలం ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, మనం మొదట కొద్దిగా ఉండినాను తొదకు మహాభివృద్ధి నొందుతావు, ప్రభుతో ఉండిపోతావు. ఎక్కడ హ్యాపీ జర్నీ, అక్కడ హ్యాపీ జర్నీ. ఇక్కడ లేని లోటు అంటూ లేదు, అక్కడ లేని లోటు అంటూ లేదు. ఎక్కడ చూసినా మనకి అన్ని ఐశ్వర్యం అంతా మన సృష్టి మన చేతుల్లో ఉంచాడు దేవుడు. అనుభవించాల్సిన వారు అనుభవించాం అన్నాడు. ఏంటది? దేవుని పని విషయంలో ముందుకు సాగే అనుభవం. హల్లెలూయా. ఫ్లైట్లు నీ దగ్గరికి వస్తాయి, ఇతర దేశాలు నువ్వే తిరిగి వస్తావు. నువ్వు దేవుని దృష్టికి నమ్మకంగా ఉంటే, విశ్వాసంతో ఉంటే, దేవుడు నీకు ఇచ్చే ఐశ్వర్యం అంతా ఎంత కాదు. దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, నా ఎడల భయభక్తులు కలిగి నువ్వుంటే నీ జీవితమే దీర్ఘాయువుగా మార్చబడింది. అప్పుడు మన జీవితంలో నిత్యము ఉండాల్సింది ఏంటంటే భయభక్తులు గల జీవితం. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి మన జీవితంలో చనిపోయేంత వరకు ఉండాలి. మధ్యలో వదిలిపెడితే ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చిందంటే సగం ఒక క్యామిడీ పడి చూడు, ఈ కాలుకు ఒక బూటు, ఆ కాలుకు ఒక బూటు వేస్తాడు. 2 జతలు ఉంటాయి. అదేంటంటే అది సగం. ఈ లోకంలో బతికున్నంతసేపు ఒక కాలు, కుడి కాలు, బతికిన దానికి ఆగిపోయిన తర్వాత ఎడకాలు. ఇంకా ఎడకాలు ఆడికెళ్ళింది, అది వేరే బూటు, ఆడి సైతానుడు. అర్థమైందా? మొదటి బూటు నీది, రెండో బూటు సైతానుడిది. ఈ లోపల పిచ్చి చేసే బూట్లు అయ్యి 2 జాతలు ఉన్నాయిగా, ఒకే జాత చేసుకో. ఎందుకని అదొక బూటు ఇంకొక బూటు అంటే అది అంతే. ఒకటి సైతానుడిది, ఒకటి దేవుడిది. దేవుడు ఉన్నంతకాలం, దేవుడికి నీతో సువార్త పంచుకుంటున్నంత కాలం, దేవుడు నీతో మాట్లాడుతున్నంత కాలం అది నీది ఆ బూటు. దేవుడిని విసర్జిస్తే వచ్చే బూటు వాడిది. అదొక బూటు, ఇదొక బూటు, సగం సగం ఆడకంత వాడితే నీ కోసం పొద్దుగోకి ఎదురు చూస్తూ ఉంటావు. నా మాట ఎలాగా, ఈ మాట వెళ్ళలేదు కదా, ప్లీజ్ వెళ్దాం పద అంటాడు. అమ్మో నేను రాను అన్నాడు అనుకో, మెడకు తాడేసి మరీ లాక్కెళ్తాడు. అవసరమైతే కాళ్ళకి అంటాడు, తాడు చచ్చిన కుక్క లాక్కినట్టు లాక్కెళ్తాడు. ఆగే ప్రసక్తే మాత్రం ఉండదు. సాగిపోయే అనుభవంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుకే మహిమార్థంగా బ్రతకాలి, ఆయన కోసమే జీవించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్టు మనం సిద్ధ మనసును కలిగి ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, నీ జీవితంలో నువ్వు మహాభివృద్ధి పొందాలంటే, బతిమాలకు నన్ను నీకు రావాలంటే, ఆయనని వెతికే కాడు నువ్వు ఉండాలంటే, దేవుడు అన్నాడు నీ అందు శ్రద్ధ నిలిపి నిన్ను దీవించాలంటే భయభక్తులు గల ఆత్మ లైఫ్ లాంగ్ జీవితకాలం ఉండాలి. అందుకు దేవుడు చెప్తున్నాడు, అలా జీవించినందువలన నువ్వు దీర్ఘాయువుకి కారణం అవుతావు అన్నాడు. రెండోది ఏమన్నాడు? ఆయన మాట వలన విశ్వసించిన ఎడల, అనగా నమ్మిన ఎడల. నమ్మితే ఏముంది? భూమి మీద బతికుండగా దేవుని మహిమను చూస్తావు. భూమి మీద నుండి కొట్టివేయబడిన తర్వాత శాశ్వత జీవాన్ని పొందుతావు. విశ్వాసంలో వచ్చే గొప్ప ఆశీర్వాదం రాసి పెట్టాడు. విశ్వాసం అలాంటిది. మన జీవితాన్ని వెంబడించేది విశ్వాసం, మనలను బలపరిచేది విశ్వాసం, దేవునితో ఉండేటట్టు చేసేది విశ్వాసం, ఆయనకి ఇష్టలుగా మార్చేది విశ్వాసం. విశ్వాసం నీ జీవితంలో కలిగిన విశ్వాసం ఏం చేయమన్నాడు? గట్టిగా పట్టుకోవాలి కలిగిన విశ్వాసాన్ని. చాలా మంది అజ్ఞానులు దేని వదిలిపెట్టి దేని పట్టుకుంటున్నారు?
దేని వదిలిపెట్టి దేన్ని పట్టుకుంటున్నారు? బాబు జాగ్రత్త, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో అని అంటే ఆటోలో ఉండగా కూడా సువార్తను పాటిస్తుంటే అయ్యగారు నేను గట్టిగా పట్టుకున్నా. ఏదంటే పైకి అన్నాడు, పడకుండా. ఏం పట్టుకున్నాడు వీడు? రైలు బండి ఎక్కే కాడు కూడా బాబు జాగ్రత్త. అవునండి జాగ్రత్తగానే ఉంటాను. సైలెంట్గా చేతులు మొత్తం సైలెంట్గా లూజ్ అయిపోతున్నాయి. కారణం ఏంటి? ఆ గేట్లో పెట్టింది ఆడే, చేతులు లూజ్ చేస్తుంది కూడా వాడే. చివరికి ఆడపడతాం తెలుసా? ఆసూకి లేని అడ్రస్ లేని ప్రాంతంలో రైలు బండి ఎక్కే కాడు కూడా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చేతులు పట్టుకుని వెనక్కి వెనకబడతాం అన్నవటం. ఆ నవ్వే నా పంపు తీసిందని తర్వాత చెప్పుకోవడం. అర్థమైందా? నీ బలం ఏం పాటిది? ఆడు నీ దగ్గర నివసించాడంటే ఎప్పుడు బిగుసుకుంటే చేతులు తెలియదు, ఎప్పుడు సొంతాలు ఉద్యోగం నీకే తెలియదు. ఎందుకంటే వాడి స్వాధీనంలో ఉన్నప్పుడు ఆడి పనే చేస్తాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? దేన్ని పట్టుకోమన్నాడు? గట్టిగా విశ్వాసమును నువ్వు గట్టిగా పట్టుకో. ఎందుకు? దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, స్వర కార్యములను నీ ద్వారా జరిగిస్తాడు. స్వర కార్యములను చేసే శక్తిని నీకు ఇచ్చి గడగడలాడిస్తాడు భూమిని. నిన్నంతగా బలపరచాలని ఆశిస్తున్నాడు ఆ మహాదేవుడి ఆలోచన. అది రెండోది. మూడోది ఏంటి చూడండి, బైబిల్లో మూడోది ఉపవాసముల నీ జీవితం జాగ్రత్తగా ఉండాలి. 50 గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా మన జీవితం ఇప్పుడైనను అనే మాట వాడుతున్నాడు కదా. గతంలో ఇప్పుడు వరకు తొలగిపోయి ఉండమేమో, ఆప్షిట్ పడ్డామేమో, రాలేకపోయామేమో. నీ జీవితం ఎట్లా ఉండాలి? 2:12 50 గ్రంథం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. యేసయ్య ఏం చెప్తున్నాడు? తదుకు నువ్వు మహాభివృద్ధి పొందాలంటే దేవుని పాదాల కాడ బతిమాలుకునే అనుభవం, ఉపవాసములో ఉండే అనుభవం నీకు అవసరం అన్నాడు. ఎందుకని? నీకు చేయను ఉద్దేశించిన కీడు చేయక మానే అవకాశం కోసం. నిన్ను కీడులో దించాలని కాదు, నీకు మేలు చేయాలని, నిన్ను దేవుడు దీవించాలని. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉపవాసం ఉండకుండా ఏ మనుషుడైనా భూమి మీద బతికేటువంటి వాడి విశ్వాసి కాడు, అవిశ్వాసి అని అర్థం. దేవుని ఆజ్ఞ ముందు ప్రాముఖ్యత. మన బ్రతుకు తెరువైన తర్వాతే, మన డబ్బు అయిన తర్వాతే, మన జీవమైనా, మనది ఏదైనా సరే అది తర్వాతే. ముందు దేవుని సన్నిధే ప్రాముఖ్యం. అందుకే దావీదు అంటాడు, నా సన్నిధిని వెతుకుడి అని నువ్వు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయం నీతో. ఎక్కడి నుంచి పలుకుతున్నాడు ఈ మాటలు? ఇటు నుంచి వచ్చిందా, ఇటు నుంచి వచ్చిందా? దావీదుకి ఎటు నుంచి వచ్చింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి, స్తుతిస్తూ చూడండి. మగదేవాన్ని గమ్మితే స్తోత్రాలు చెల్లించండి. బయట చెంగులు ఎందరు ఎవరు కనుక్కోలేడు. అర్థమైందా? ఈ సామాన్యమైనది కదా. ఆ చాటును కూర్చోబెట్టింది, ఆకు చాటుని కాయ ఎట్లయితే పండి కాకుండా పండి ఊడిందో అక్కడ జీవితం అది. ఆకు చాటును కాయ ఎట్లుండింది తెలియదు, ఆకు చాటు ఉండిపోయింది కదా, అది పండింది తెలియదు, ఊడిపోయింది తెలియదు. ఈ ముసుగు చాటు నిద్రలు అట్లుంటాయి. అర్థమైందా? ఎప్పుడు స్తుతించే కాడ రెప్పలు అవసరమైతే దాన్ని యుద్ధం చేయి. రెప్పలతో యుద్ధం చేయొచ్చు. చెయ్యి చేతకాడు దానికి లోపెట్టిపోతారు. నేనైతే అట్లానే యేసునామంలో వెళ్ళిపోద్ది. యేసునామం ఇచ్చింది ఎందుకు? మనకి గెలవటానికి ఇచ్చాడు, ఓడిపడడానికి ఇచ్చాడు. మరి గెలవటానికి ఇచ్చినప్పుడు ఎందుకు ఓడిపడడం చేతకాట్లేదు? బ్రష్ ఇచ్చాం, మాకెందుకంటే తీసేది ఆడే. రేపు బ్రష్ ఇచ్చింది ఎందుకు? ఉదయం సాయంత్రం రుద్దటానికి పళ్ళని, అవునా కాదా? మరి మనం ఒకసారి కూడా రోజుకు ఒకసారి కూడా రుద్దకపోతే ఎవరికి లాసు? ఎవరికి లాసు? డాక్టర్ దగ్గర వాడు ఏమంటాడు? ఆడగూడ యాక్షన్లు చేస్తున్నారు, వెళ్ళి గట్టి కట్టపేకలు పేస్తున్నారు. ఆడగూడ ఒకటి వెళ్ళి కుర్చీలో కూర్చొని అన్నాడు. అంటే వాడు ఏమనుకున్నాడు? గడ్డం చేయడం కావాలని చెప్పి వాడు అనుకున్నాడు. వీడు అది గడ్డం చేసే షాప్ కాదు, పొడి మీకు షాప్. డెంటల్ క్లీన్లోకి వెళ్ళాడు.
వెళ్ళి ఎట్లా అంటున్నాడు కుర్చీలో కూర్చొని. అట్టంటే ఆడేం చేస్తాడు, అది మందు షాప్ కాదు కదా. నోరు తెరువు అన్నాడు. అన్నాడు. నోరు తెరిచి చూపేలకి పట్టికాలు పెట్టి ఆడ ఏమి లేక మత్తు లేకుండా మామూలుగా లాగితే అట్లుండిద్ది. కేకలేటి ఒక కేకలాడికి అక్కడ కటింగ్ ప్లేట్ పెట్టి పీకుతుంటే అప్పుడు అర్థమైంది ఏం షాపు అంటున్నాడు. దంత బయట చాలా మంగళ షాప్ కాదు. జ్ఞానం లేకుండా వెళ్తే అట్టే ఉండదు. జ్ఞానమై ఉండాలి. బయట బోర్డు చూడకుండా నువ్వు స్టైల్గా ప్యాంట్ వేసి బెల్ట్ పెట్టి టక్కేసి జిప్ వేసుకోకుండా వెళ్ళి అడుగుంటుంది సరిపోయిందా? ఒకటి జిప్ వేసుకోకుండా టక్ చేసి బస్సులో వస్తున్నాడు. బస్సులో నేను చూశాను కూర్చొని జిప్ వేయరా వాడు కూర్చొని టొంగినప్పుడల్లా అది ఎట్లా అంటుంది అంటే ఏంటి, వెల్కమ్ లోపల వచ్చినాడు అందరికి వెల్కమ్ అంటున్నాడు. ఆఖరికి ఏంటి అందరూ ఎట్టు చూస్తున్నారు, అది గమనించి ఆకులు చూస్తాను. నేను చూస్తే జిప్ వేసుకోవాలి డబ్బు మాత్రం వేసాడు డ్రామా అన్నాడు. వ్యాపారం రాణించి కిందకి దిగి కిందకి అన్నా అన్నాడు. ఇన్నే వెళ్తుంది రా బయటికి అనేలోకి ఏంటి ఇంత తాగా ఇప్పట్లో ఏం చేసింది నాన్ని వాడు ఎంత భయంకరంగా పిలుస్తున్నాడు అని చెప్పి కిందకు వచ్చాడు. ఆడుకోడు ఎదురు పిలుచుకొని వచ్చాడు. రా చూసుకుందాం అన్నాడు. ఏంది చూసుకుంటేది జిప్ వేసుకోవాలన్నాడు. చివరిది అయ్యో అన్నాడు. సిగ్గు రచ్చాలే. కొంతమంది బెల్ట్ పెడతారు, ఒక క్యాన్ వదిలిపెట్టిన ఒకటి కాలం తగ్గేందుకు. షో ఎక్కువైపోయింది, భక్తి తక్కువైపోయింది. ఫ్యాషన్ ఎక్కువైపోయింది, భక్తి తక్కువైపోయింది. ఇలాంటి వేషాలు వేసేవాడి దగ్గర భక్తి ఉండదు. అట్లా అర్థమైనడికి అర్థమైంది. ఆమెన్ హల్లెలూయా. దానోడు దానికుంటా. ఎంతమంది కనువిప్పు కలిగి చెప్పాల్సిన అవసరం వచ్చి చెప్పాను నేను. అక్కడ వాడిని గదిలితే సులభం చూపిద్దాం అన్నట్టు కిందకి దిగొచ్చాడు. కిందకి రాగలి చివరి చెప్పారు, ముందు చెప్పేస్తాను. వాడి పాపం వెళ్ళిపోయిందో, వాడి స్టైల్ వెళ్ళిపోయిందో, వాడి మానస్తత్వం వెళ్ళిపోయిందో పూర్తి గూళ్ళు ముందు దొంగ తీసుకున్నాడు. ఇప్పుడు తగ్గించుకున్నాడు. అర్థమైందా? అదేదో ముందే తగ్గించుకుంటే దేవుడు చెప్తాడుగా, ఇంకేం మర్చిపోయాను, టవల మర్చిపోయినా, ఖర్చుకి మర్చిపోయినా, ధూని అంటాడు. ధూని ఆడింటికి వాడికి అంత అవసరం. ధూని ఇంటికి లేనివాడికి ధూని అవసరమా? ఉన్నారు. నేను షాపుల మీటింగ్కి వెళ్తే ఆ షాపుల మీటింగ్ 10 అంతస్తులు జరుగుతుంది. ఆ షాపులు అందరూ చూస్తున్నారు చెప్పే వాక్యం. ఇంట్లో పక్కింట్లో ఆ ఎత్తైన 2 అంతస్తులో ఉండే ఒక ముసలోడు ఆడొక ఇంటికి ఆడకెట్టుకుంటే అడిగి తల్లి దాన్ని కారుస్తున్నాడు దూరితో. వీళ్ళందరూ శుభార్తలు ఆపేసి ఆడేది వస్తున్నారు. ఎందుకు అడిగి దూరి పోతే దూనేమని నీకు చిక్కగా నెట్టుకుని ఉంటే చేతులకు రావు కనుక దూరి పెట్టుకోవడం మంచిదే. ఆడ పలసగా కాదు, ఆడ దడారి పోయి ఉండే ఏముందాక ఏమి లేకుండా నీకు ఎందుకు దూని, ఏమి లేకుండా ఎందుకు నీకు అవసరమా? అసలు మామూలుగా ఆడవాళ్ళు కూడా తాగట్లేదండి ఈ మధ్య. పేరెంట్ లెవెల్ మొక్కలు కూడా ఆడుతున్నారు. ఆకంటే మొక్క చదువుకుంటే మంచిదంట. ఆ నలుగురు మొక్కలు ఎందుకు? వాడు ఒక్కడే మొంతోడు సెంటర్ మొదలుకొని స్టేట్ బ్యాంకు కాడకే వాడు ఒక్కడే నవ్వుకుంటూ వస్తున్నాడు. నల్లగా ఉన్నాడు, పైకి తగ్గేసాడు. ఏం పూసేవారు అని అడిగితే పేరెంట్ లెవెల్ పూసాడు. మొక్కలు ఉంది, నల్లగా ఉంది, ఆడవాళ్ళతో పూసుకున్నాము అనుకో. ఎందుకు ఆడికి అవసరమా? వాడికి పిచ్చి చెప్పలో 2 ఉండాలి. వాడు ఒక్కడే నవ్వుకుంటున్నాడు. వాడికి టీ ఎవరు ఇస్తారు, డబ్బులు ఆడ నుంచి వస్తాయి. వాడు ఎంత ఇస్తాడు, టీ ఎంత అడుగుతాడు, ఏ టీ అని అడుగుతాడు, లెస్సా ప్లస్సా అడిగితే ఏం చెప్పాలా? వాడు ఒక్కడే నవ్వుకుంటున్నా. పిచ్చిపోగలుడు, వాడికి తక్కువ అవసరం. వీళ్ళందరూ వైపు చూసిన తర్వాత నాకు తప్పు ఏంటి ఇష్టం లేకుండా ఆపేసింది. ఆమేన్ హల్లెలూయా. ఎలాంటి ఎక్కువైపోయినంత వాళ్ళు నాకు సిగ్గు వచ్చింది. నేనే చేయగలిగా ఇది చాలు మామూలు ప్లేన్లో పెట్టేసుకోవటం నాకు వద్దాను. అంతకుముందు నేను మిషన్ పెట్టేటప్పుడు నా పేరే తక్కువ మేస్త్రి. నా పేరు ఆ బ్యానర్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ పెట్టిన పేరు ఏంటంటే తక్కువ మేస్త్రి. ఆ టైంలో ఎవరు తక్కేసింది నేనే. అందుకని తక్కువ మేస్త్రి అని పేరు పెట్టారు. అప్పుడు ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ప్రభువు బిడ్డగా బతుకుతున్నప్పుడు ఆ తక్కువ మేస్త్రి పని పోయింది. ప్లెయిన్ మేస్త్రిని అయ్యాయి ఇప్పుడు. ఆమేన్. ప్లెయిన్ మేస్త్రి ఎప్పుడైనా జాగ్రత్తగానే సరదాగానే మంచిగానే ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రవర్తించే మనస్తత్వాలు చాలా మంది దగ్గర ఉన్నాయి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు దేవుని యందు
విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు దేవుని యందు ఉపవాసంలోకి వెళ్ళి కూర్చొని భక్తి జీవితం ఆరిపోకుండా కాపాడుకోగలిగితే, దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని చక్కబెట్టి సరిచేసి సిద్ధపరిచి దేవునికి మహిమార్థంగా నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అక్కడ పలుకుతాడు. అది మన మాట కాదు, యేసయ్య మాట. ఏ మాట అది? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకి రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని మాట. దేవుని మాటలో శక్తి ఉండి అనుసరించే వారికి, ఆశ్రయించే వారికి దేవుని శక్తి నీలోకి వచ్చిందంటే భూమి గజగజలాడిద్ది. భూమి మీద నిలబడింది నీవు పైవాడివే. భూమి కింద నీ కింద ఉంది కనుక భూమి నువ్వు చెప్పినట్టు ఇనిద్ది. ఆమేన్. ఆకాశము నువ్వు చెప్పినట్టు ఇనిద్ది. వాతావరణాన్ని బంధించవచ్చు. ఒక మాట చెప్తాను. వాతావరణాన్ని బంధించే విషయంలో నేను సువార్త ప్రకటించడానికి కావూరు ఇంటే కదా, కావూరు అంటారా, కావూరు ఆశ్రయం అవకాడ రేపాల రూట్లో ఆ పక్కన ఒక గ్రామంలో సువార్తను ప్రకటించి మళ్ళీ నేను ఒంగోలు వెళ్ళిపోవాలి. అక్కడ టయానికి అక్కడ నేను అందుకోవాలి 2 కల్లా. ఈ లోపు ఈ ప్రయాణం అంతా కొనసాగాలి. ప్రార్థన చేశాను, ప్రభువా నా దగ్గర వెహికల్ లేదు, బండి లేదు. రోడ్డు మీదకి వచ్చాను, ప్రార్థన చేశాను, నాకు ఒక వెహికల్ అవసరం ప్రభువా అంటే, దానికి ఒక ముందు ఒక వెహికల్ అతను వెళ్తుంటే అతను బండి ఆపలేదు. తర్వాత లారీ వస్తుంది, లారీ ఎక్కాను. లారీ ఎక్కి ప్రభు మార్గంలో ఎలా నేను ఆయన పరిచర్యకి వెళ్ళాలి. దేవుడు సెలవిస్తున్నాడు, ఇది దేవాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈ బండి మీద నన్ను తీసుకెళ్తున్నందుకు స్తోత్రం. తర్వాత ఏం చేశాడు తెలుసు? అటు నుంచి వెళ్ళే తెనాల నుంచి వెళ్ళే ఒంగోలు ఫాస్ట్ ప్యాసింజర్ ఆగుంది. 11 గంటలకు ఆగింది. 12 గంటల దాకా కూడా అది కదల్లా. ఎందుకు కదలేదు నాకు తెలియదు, కానీ దాంట్లో ఉండవాడు చెప్పారు. నేను ఆ లారీ దిగి అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్కి వెళ్తే స్టేషన్కి 11 గంటలకు వచ్చిన బండి 12 గంటల దాకా ఆడే ఉంది. ఈ గంట ప్రయాణం అంతా నాకు కొనసాగుతూ ఉంది. ప్రభు నీ పరిచర్య నిమిత్తమై నేను వెళ్ళాలి, నాకు బండి అందుతో బండి అంతే అవకాశాన్ని కలిగించు. నేను నీ పని మీద ఉన్నాను కనుక నీ పని అంతా నా తరపున చక్క పెడతావు నాకు తెలుసు అని దేవుని పేరట ప్రార్థన చేసి వెళ్ళి ఆ స్టేషన్లోకి వెళ్ళిన దాకా ఆ బండి ఆడే ఉంది. ఆ బండి ఆడే ఉంటే ఆ బండిలో ఉండవాడు అంటున్నాడు, ఈ మొదలు స్టప్ బండి 11ంటికి వచ్చింది, ఇప్పుడు కూడా కదలలేదు అని దాన్ని తిట్టుకుంటా ఉన్నాడు. నేను ఆ చెవులతో వెళ్ళినా, ఇది నేనన్నాను ఇప్పుడు కదులుతుంది ఆమె అని బండి ఎక్కా. అది నిజంగా లేదు. ఎవరి కోసం ఆపేటిదంతా? అసలు సెంట్రల్ గవర్నమెంట్ మా మాట అసలు ఎంటుందా బాబు? దేవుడు వినిపిస్తాడు. ఆమె దేవుడి నీకు అది అప్పగిస్తాడు. సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించండి అన్నాడు. మీ విశ్వాస జీవితంలో ఎదిగేటప్పుడు అక్కడ నల్లగాది బొమ్మ దగ్గర అక్కడ నుంచి మేము నడుచుకుంటూ రావాలి. బాగా ముసురు పట్టింది, మేఘం నల్లగా పట్టింది. మేము పిల్లలతో నడిచి రావాలి, మా పోకనాలు లేవు. నడిచి ప్రార్థన కాడదాకా వెళ్ళాలి, ఆ నుంచి నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి రావాలి. అయితే వర్షం మేఘాలు కమ్ముతూ వెనక ముందు చుట్టుపక్కల వర్షం ఉంది, చల్లగా కారుతుంది, వర్షం మస్తుగా ఉంది అని ప్రార్థన చేద్దాం. ప్రభు మేము ఇంటి దగ్గరికి వెళ్ళినంత వరకు తడవకుండా మమ్మల్ని చేరిస్తే చాలు అన్న. మా వెనక వాన ఉంది, మా ముందు వాన ఉంది, మా దగ్గర వాన లేదు. అదే ఇల్లు చేరిన దాకా మాకు వర్షం లేదు. ఇంటికి చేరిన తర్వాత అప్పుడు పడింది ఇక వర్షం. అంతటా వర్షం నిండిపోయింది. దేవుడి చిత్తే జరుగుతుంది, దేవుడు పర్మిషన్ ఇస్తే ఆగుతుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే దానికోసం నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, ఇది యెహోవా వాక్కు. ఏ వాక్కు? ఇది యెహోవా వాక్కు. దేవుని కోసం జీవించేది యెహోవా సెలవిచ్చాడు కనుక ఆయన మాట ప్రకారం మనం వెళ్ళాలి. ఆయన మాట వదిలేసి మనం ఏదో ఆదివారం ప్రార్థనకి వెళ్తే చాలు అన్నట్టుగా ఉంటే నీ భక్తి పరిపూర్ణంగా ఎదిగేది కాదు. వారంలో ఎన్ని రోజులైతే ఉన్నాయో, వారంలో ఎంత ప్రయాస అనేది ప్రభు కోసం పడుతున్నావా అనేది మనకు ముఖ్యం. వారాలు ఎట్లా తిరిగి వస్తున్నాయో భక్తి కూడా నీ చుట్టూ నిన్ను కప్పుకొని తిరగాలి. ఎస్, దేవుని ప్రణాళిక కలిగి ఉంది.
నిన్న మేము దంత వైద్యశాల దగ్గర ఒక నర్సు కనపడితే ఆ మనిషితో మాట్లాడాడు. అయ్యా, మేము చర్చికి వెళ్తున్నాం, నా సీనియారిటీ 20 సంవత్సరాలు పెడతాం. చర్చికి వెళ్తున్నా కానీ నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, నా సమస్యలు బాగాలేదు అని చెప్తే ఏ సంఘానికి వెళ్తామంటే LEF సంఘానికి మేము వెళ్తాం, జాషువా డానియల్ గారి సంఘానికి మేము వెళ్తాం. మీ శనివారం పూట మీ యొక్క వరుస కార్యక్రమం ఎలా జరుగుతుందంటే మేము బుధవారం ప్రార్థన పెడతాం, శనివారం సాయంత్రం పెడతాం, ఆదివారం ఆరాధనకి వెళ్తాం. అందరూ నీ ప్రయాసం అంత వ్యర్థమే, నీకు సమస్యలు పోవాలంటే దేవుని మాట విను. ఏంటా దేవుని మాట? ఆయన చెప్పాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పాడు ఏమని? విశ్రాంతి దినము ఒక ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణము అని చెప్పాడు కదా. మరి మనం దేని ఫాలో అవ్వాలి? ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఉపవాసం ఉండాలి. ఆయన మొదట ఇస్తే బాగుండా, లాస్ట్ ఇస్తే బాగుండా, సమయాన్ని మొదట ఇస్తే బాగున్నది. మరి నువ్వు ఎట్లా వెళ్తున్నావు? ఆఖరిలో వెళ్తున్నావు. ఇప్పుడు సమస్య తీరిద్దా అన్న తేరదాంది చాలు. ఇప్పుడు ఉదయం నుంచి ప్రారంభించాను. ఆమేన్. అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుంది, నా సమస్య ఏదైనా అధిగమిస్తే నీకు ఫోన్ చేస్తానంది, చెయ్యి, దానంతా తేలుస్తామన్నా. ఎప్పుడు? శనివారం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలోకి వస్తాం, ఆయన మాట వింటాం, ఆయన చెప్పింది చేస్తాం. ఈ భూమిని తలకిందులు చేయవారు వచ్చేవాళ్ళ పేరు నిలబెడతాం. హల్లెలూయా. అందుకే దేవుడు మనకి ఇచ్చింది ఈ అవకాశం. మనం నిరసించుకోవడానికి కాదు, భయపడి బతకడానికి కాదు. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయముని వెళ్ళగొడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మతో ఉన్నప్పుడు ఆయన సన్నిధి లేకుండా నువ్వు బ్రతకవు. ఆయన సన్నిధి కోసం ఆశపడి ఎదురు చూస్తావు. ఎప్పుడు వచ్చిందా శనివారం, ఎప్పుడు వచ్చిందా శనివారం అని. నేను శనివారం చేయను, ఏం చేయబాక, నేను శుక్రవారం చేస్తా, ఏం చేసుకో. నువ్వు ఫలించేది అంతే, నామకార్థం అంతే. నువ్వు ఫలించేది ఉండదు, నువ్వు బాగుపడేది ఉండదు. నీ ఆశలు ఏమాత్రం తేరాలంటే ప్రభు మాట వినాలి అని చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమం కాడ నువ్వు ఏమాత్రం ఉండకూడదు, ఆజ్ఞ పాటించే కాడ ఉండు. ధర్మశాస్త్రం అనేను, ప్రవక్తల వచనమనైనను నేను కొట్టివేయటానికి రాలా, నెరవేర్చడానికే వచ్చాను అన్నప్పుడు అది మనం చెయ్యాలా కాపాలా? ఇప్పుడు ఆ సంఘాలన్నీ గుడితనంలో ఉన్నాయా, కళ్ళు తెలుసుకుని ఉన్నాయా? కళ్ళు తెరిపియాలి. యేసు మాదిరి శక్తి గల సంఘములో సభ్యత్వం పొందిన నీవు అనేక ప్రజలు కళ్ళు తెరవబడాలి. అవసరమైతే సృష్టిని బంధించే కాడికి వెళ్ళాలి. అవసరమైతే సృష్టిని బంధించే కాడికి వెళ్ళాలి. మన మాట సృష్టి లోబడికి వెళ్ళాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము అసాధ్యం అనేది మనకి లేదే అని చెప్పింది పరిశుద్ధ గ్రంథం. దాని మీద కనుదృష్టి ఉంచాలి. ఆ మాటల యందు మనం జీవితాన్ని కొనసాగించే విషయంలో, చక్కబెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తగా చేసే ఈ పరిచర్య అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వాదకరంగా నువ్వు నిలవాలంటే 5వ మాట 4వ మాట నువ్వు చూడాలి. ఏంటది? 2 కొరింథీ 9వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం, 6వ వచనం. 9వ వచనం చూడు. మీరు 2 కొరింథీ 8వ అధ్యాయం 9. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు ఆమేన్. ఏం చేయాలని యేసయ్యకి మనల్ని? ఇప్పుడు 6వ వచనం చదువు. ఆయన దరిద్రుడిగా ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే మనలను ధనవంతులుగా చేయాలని, దరిద్రతను విడిపించాలని, ఆశీర్వాదం అనే మెట్టులో మనల్ని ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. 6వ వచనంలో చూడు. కావున నీకు అలాగున విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తల యందును మీకు ఆమేన్ ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే
మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు. ఆమేన్. అభివృద్ధి పొందాలన్న మాట మన మనస్సాక్షితో మనం ఒప్పందం చేసుకోవాలి. మనమే నిర్ణయించుకోవాలి. నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను తలగా ఉండాలి, నేను పైవాడిగా ఉండాలి అన్న ఆశ నీకుంటే నీ అప్పులన్నీ తొలగిపోతాయి. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నీలో వచ్చి ఐశ్వర్యము ఆశీర్వాదము వచ్చి నీ పక్కన దాగి ఉంటాయి. అవి ఏమాత్రం నిన్ను విడిచిపోవు. ఇది దేవుడు చెబుతున్నాడు. మహాభివృద్ధిలో ఉండ ఈ ఆశీర్వాదం ఐశ్వర్యం మీరు ఎలాగైతే ఆయన కృపను బట్టి ప్రేమను బట్టి పొందుకుంటున్నారో అందులో దాగి ఉన్న ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందాలన్న ప్రయాస మీకు ఉండాలి. మీకు లేకపోతే ఎవరికి ఆ ఆశ ఒకవేళ లేదనుకో, అప్పుడు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఏం చెబుతున్నాడు దేవుడు? ఆయన అంటున్నాడు కదా, నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదానికి వారసుడివి అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? ప్రభు చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి చూడు. అదే 2 కొరింథీయులోనే ఆయన సెలవిచ్చినటువంటి మాటలో ఉన్న ఆనందం సంతోషంతో మన జీవితానికి అప్పగించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఎలాంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూపించాలని ఇష్టపడుతున్నాడో దానిని మనము రుచి చూసి తెలుసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 9వ అధ్యాయంలోనే 8 నుండి చూడు, 6 నుండి చూడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఈ విషయమై చెప్పవచ్చును. ఇప్పుడు చెప్పు, నీకెంత ఆశీర్వాదం కావాలి? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నీకెంత ఆశీర్వాదం కావాలనేది. ఒకవేళ 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకో, మనం ఏం చేయాలి? 1 లక్ష రూపాయల అప్పు ప్రభు దగ్గర నుండి మనం పొందాలి అంటే దేవుని పరిచయం ఈ విషయంలో మనం 3 మెట్లు ఎక్కాలి. 1 30 దంతులు, 2 60 దంతులు, 3 100 ఆశీర్వాదంలో నువ్వు ఉంటే ఈ 1 లక్ష రూపాయల అప్పు యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా నువ్వు తీర్చేయగలవు. ఎలా? నేను అనుభవించాను ఇది, నిజంగా నేను అనుభవించింది. ఇక్కడ స్పందన షేరు అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వారాల వారీగా కట్టాలని. మేము వీళ్ళకి 5,000 వాళ్ళకి 5,000 10,000 తీసుకున్నాం. 10,000 తీసుకుని ఏం చేసాము? మేము వాడుకోవాలి, అప్పు కోసం తీసుకున్నాం. 1 లక్ష రూపాయల అప్పు తీరాలి ఈ 10,000తో. ఎలా? వికలాంగులకి 10 రూపాయలు ఇచ్చేద్దామని 10,000 డబ్బులు వికలాంగులకి ఇచ్చేసాం. గుడ్డి వారికి అనాథులకి ఇచ్చేసాం. ఏ దిక్కు లేని వాడికి ఇచ్చేసాం. అప్పు తీసుకొని ఇచ్చాం. అప్పు తీరుతుంది. ఫైనాన్షియల్గా 1 లక్ష రూపాయలు కూడా తీరిపోతుంది. తీర్చేసాం. వాళ్ళ అప్పు తీరింది. వారం మారకుండా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం 1 లక్ష రూపాయలు ఫైనాన్షియల్ ద్వారా కూడా ఇప్పించాడు దేవుడు. నేను ఈయన అన్నవాడు కూడా ఏవాడే తీసుకో అనే కాడికి వచ్చాడు. నిజం, మేము అనిపించి ఏంటి ఇవి తీసుకో అని ఇచ్చే కాడికి వచ్చేసాడు. ఈ పరిచయకి ఇచ్చినాడు వాడు కూడా దీవించబడ్డారు. ఇది 100కు 100 1 లక్ష రూపాయల అప్పు మాకు ఎట్ట తీరుదో మాకే తెలియకుండా అలా తీరిపోయింది. మేము ఎప్పుడైతే దేవుని పేరట ఒక పేదవారికి ఇచ్చామో మేము యేసుక్రీస్తుకి నిజమైన దేవుడికి అప్పించినాడు అయ్యా. హల్లెలూయా. ఎందుకు లేని ఈ మానవుడు ఎవరికి అప్పించాడు? ఇచ్చాడా? ఇది అక్కడ ఉంది. ఎట్లా చెప్పగలం? పేదవాడికి ఇస్తే ఎందుకు ఎంత ఆడలేదు. పేదవాడికి ఇస్తే యెహోవాకు అప్పించినట్టు ఆడదు. లేదు కదా? ఉందా? లేదా? ఉందా? రైట్. నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. 17వ వచనంలో
నేను యెహోవాకి అప్పించువాడుగా నిలిపాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికే అప్పించేంత ధైర్యాన్ని అంత లోతుగా దేవుడు నడిపించాడంటే ఎంత తెగింపు వచ్చిందని అర్థం. ఆమేన్. పేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు. 19:17 సామెతల గ్రంథం 19:17 వచ్చిన మధ్యలో ఈ చివరి చూస్తున్నావు నువ్వు, మధ్యలో ఉంటుంది కీర్తన పక్కన ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? పేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. హల్లెలూయా. నేనే చదవకపోతే నన్ను పంటి కొట్టిస్తారు కదా. ఆయన ఉపకారమునకు ఆయన ఏం చెప్తాడు? ఆయనకి ఇచ్చిన ఉపకారము, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ప్రత్యుపకారం అంటే ఇంకా ఇచ్చేవాడై ఉన్నాడు, ఎవనాడై ఉన్నాడా? మరి ఇచ్చేవాడై ఉన్నప్పుడు ఇంకెందుకు ఉండిద్ది? అది పోయితే ఉండిద్దా? యెహోవాకు అప్పించే స్టైల్ మన దగ్గర దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చే విషయంలో సణుక్కుంటే అక్కడే ఉంది ఆ మాట. చూడండి 7వ వచనం. సణుకు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన దాని ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వానిని అబ్బా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఎక్కొట్టే వాడికి తీసుకెళ్ళి తెగస్తారు కానీ ఏసైకి ఇస్తే తిరిగి వస్తే అన్న సంగతి అడిగి తెలియదు. అర్థమైందా? ఎక్కొట్టే వాడికి ఇస్తారండి ఎక్కడ లేని అప్పుడు. ఒకడు అన్నాడు 20 రూపాయలైనా సరే నేను రెడీ, నువ్వు తీసురా అంటున్నాడు. ఎంత? 50,000. నేను అనుకున్నాడు అది వచ్చే రాను. వాడు ఎనకుండా ఇచ్చేవాడికి చెప్పా అది వచ్చేనా అన్న. ఆడికి డబ్బులు వచ్చింది. నిజంగా రావని వాడికి తర్వాత తెలిసిపోయింది.